హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన స్నాక్ రెసిపీ అండి చెగోడీలు. చాలా ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను ఇందులో కొన్ని టిప్స్తో చూపిస్తున్నాను కాబట్టి ఎవరైనా ఇంట్లో ఈజీగా చేసేయచ్చు. తప్పకుండా వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చాయో. నేను చూపించే పద్ధతిలో చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. కాబట్టి వీడియోను చూసి మీరు కూడా ఈసారి పిల్లలకు తప్పకుండా చేసి పెట్టండి. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ ముందుగా 1 కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను. మనము చెగోడీలు మైదా పిండితో చేస్తున్నాము కాబట్టి 1 కప్పును ఇలా కొంచెం ప్రెస్ చేసి నిండుగా తీసుకోవాలి. నిండుగా అంటే ఇలా కట్ చేసినట్టండి. చూడండి వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఈ ప్లేట్లోకి వేసేసుకోవాలి. వేసుకొని ఇదే కప్పుతో మనం వాటర్ని మెజర్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఇప్పుడు మనము 1 కప్పు వాటర్ వేసుకోవాలి. మీరు పిండి కనుక ఒత్తి తీసుకోలేరు అనుకోండి, అప్పుడు 3/4 కప్పు వాటర్ మాత్రమే వేసుకోవాలి. అలా కొద్దిగా ప్రెస్ చేసి తీసుకుంటే మీకు వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే వాము వేసుకోవాలి. 1 టీ స్పూన్ వామును వేసుకోవాలి. కొద్దిగా పసుపు కలర్ కోసం వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కలర్ రావాలి అంటే మాత్రం కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎందుకు వేసుకోవాలనేది నేను తర్వాత చెప్తానండి. మెయిన్ ఆయిల్ అనేది ఎందుకు వేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు కావాలంటే బటర్ అయినా వేసుకోవచ్చు. నీళ్ళు అనేది మరగాలి. చూడండి మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనము పక్కన పెట్టిన మైదా పిండిని వేసేసుకోవాలి. దీంట్లోకి మంటని సిమ్లో పెట్టుకొని ఈ పిండిని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనము దీన్ని కలిపేసుకోవాలి. పిండిని నీట్గా వాటర్లో కలిసేలాగా చిన్న మంట పైనే ఇలా కలుపుతూ బాగా వాటర్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వాటర్ అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం నెమ్మదిగా అయినా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక కొంచెం అంత పిండి అంతా కలిసినాక కొంచెం ఆపేసి కంప్లీట్గా చల్లారినాక మనం చేయితో కూడా కలుపుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడు చేయి పెట్టలేం కాబట్టి ఇలా గరిటెతో కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం చల్లారనివ్వాలి. చల్లారినాక చూడండి ఇలా అయ్యాక ఇప్పుడు దీన్ని మనము చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ఒత్తుకుంటూ వేడిగా ఉంటే కొద్దిగా ఒత్తుకుంటూ ఉంటే, ఎప్పుడైనా మనం చెగోడీలు పూర్తిగా చల్లారినాకే చేయాలి, వేడిగా ఉన్నప్పుడు చేయొద్దు. చూడండి ఇప్పుడు కంప్లీట్గా చల్లారిపోయి మనకు చపాతీ ముద్దలాగా అయింది కదా. ఇప్పుడు దీంట్లోంచి కొంచెం తీసుకొని మనం చపాతీ చేసే పీట ఉంటుంది కదా, పీట పైన ఇలా చేయితో చేసుకోవాలి. మనము పాశంకి చేస్తాం కదా తాలికలు, అలా చేసుకోవాలి. మనకు ఎంత సైజు సన్నగా కావాలి అనేది దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇలా చేయితో తాలిస్తే మనకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. చూడండి ఇలా ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఎక్కడన్నా లావుగా ఉంటే అక్కడ ఇలా తిప్పేసుకుంటే మనకు వచ్చేస్తుంది. చెగోడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా వేలితో చుట్టుకొని ఆ జాయింట్ని కలిపేసుకొని ఒత్తుకుంటే సరిపోతుంది. ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. ఇలానే మిగతావి కూడా సేమ్ అలానే వేలుకు చుట్టుకుంటే మనకు కరెక్ట్ సైజులో వచ్చేస్తాయి అన్నీ. చూడండి ఇలా చేసేసుకుంటే అన్నీ చాలా ఈజీగా అయిపోతాయి. కాకపోతే మనం ఇది చేయడమే కొంచెం టైం పడుతుంది. మీకు ఇలా ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే మాత్రం ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చు. అది ఏంటి అంటే మనం మురుకులు చేసే పీట ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. దీనికి ఇలా 3 రంధ్రాలది ఉంటుంది కదా మురుకులు చేసేది, దాన్ని పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు ఈ మిషన్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పిండి అనేది అంటుకోకుండా ఉండడం కోసం ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని మనం మురుకుల పిండి ఎలా పెడతామో అలా తీసుకొని ఇందులో పెట్టుకోవాలి. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనకు ఒత్తుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, టైట్గా ఉంటుంది. కానీ ఈజీగా ఒకేలాగా రావాలి అంటే మాత్రం ఇలా మిషన్తో చేసుకుంటే కూడా మీకు ఒకేలాగా షేప్ అనేది కరెక్ట్గా వస్తాయి. చూడండి ఇలా ఒత్తేసుకొని వాటిని అలా కట్ చేసుకోవాలి. అక్కడికి కట్ చేసుకొని ఇవి అతుక్కోవు కూడా, ఒకదానికొకటి ఏం అంటుకోవండి. ఇలానే వీటిని కూడా చేసేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే కొంచెం ఒత్తడానికే కష్టంగా ఉంటుంది. కానీ నేను ఇలా అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. బాగా వేడయ్యాకే మనం చెగోడీలను వేసుకోవాలి. ఫస్ట్ నేను కొంచెం వేసి చూస్తున్నాను చూడండి. ఆయిల్ అనేది బాగా వేడయ్యింది. ఇప్పుడు మనము వాటిని వేసేసుకోవడం. ఇది తీసి పక్కన పెట్టేసి చెగోడీలను ఎప్పుడైనా డైరెక్ట్గా వేయొద్దండి. ఆయిల్ అనేది పైకి వస్తుంది కాబట్టి ఇలా దీంట్లో వేసుకొని జాగ్రత్తగా దాంట్లోకి వదులుకోవాలి. వెంటనే గరిటె పెట్టి తిప్పొద్దు. ఒక 1/2 మినిట్ వరకు మనం గరిటె పెట్టొద్దండి. ఎందుకంటే అవి ఏమి అంటుకోవు, విడివిడిగా అవుతాయి. వేడయ్యాక ఇలా కొంచెం వేగినాక అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు.
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు లో ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దండి. మెయిన్ ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఆయిల్ వేసాం కదా వాటర్లో, ఎందుకంటే కొంతమంది ఆయిల్ వేయకపోతే ఈ చెగోడీలు అనేది పేలుతాయండి. ఆయిల్ వేసేది కూడా అందుకే, కాబట్టి తప్పకుండా ఆయిల్ వేసుకోవాలి. చూడండి మంచి కలర్ వచ్చాయి కదా, అలానే నెక్స్ట్ మిగతావి కూడా అలానే వేసేసుకోవాలి. వెంటనే తిప్పకుండా ఒక హాఫ్ మినిట్ తర్వాత నెమ్మదిగా అవి విడిపోతాయి. ఇలా విడిపోయాక ఇప్పుడు రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా తిప్పకపోతే ఒకవైపు వేగి ఒకవైపు రాదండి కలరు, కాబట్టి ఇలా తిప్పుకుంటేనే అన్ని వైపులా ఈక్వల్గా కలర్ అనేది వస్తుంది. చూడండి ఇలా మంచి కలర్ వచ్చాక ఆయిల్లోంచి తీసేసి ప్లేట్లోకి వేసేసుకోవడమే. చాలా బాగుంటాయండి, అసలు బయట కొన్నట్టే ఉంటాయి. ఈసారి తప్పకుండా ట్రై చేయండి. వీటిని పూర్తిగా చల్లారినాక ఒక స్టీల్ డబ్బాలో కనుక స్టోర్ చేసుకుంటే మీకు 1 మంత్ వరకు కూడా పాడవకుండా ఉంటాయి. పిల్లలకి ఈవినింగ్ టీ టైంలో కానీ ఇవ్వడానికి చాలా బాగుంటాయి, స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టడానికి. మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా ఈసారి పెట్టండి. పెడితే వాళ్ళు అసలు ఇంట్లో చేశారంటే కూడా నమ్మరు, అంత బాగుంటాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే మేము పెట్టే న్యూ రెసిపీస్ అన్ని నోటిఫికేషన్లో వెంటనే అందుతాయి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.